నష్టంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్ ఇచ్చిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కు తగ్గి భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొందరు దుర్మార్గపు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో 10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ను మినహాయించి ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించే అవకాశం కలిగినందుకు అంతటిగా గర్విస్తున్న దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ జీతాలే 230 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిస్తాం. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో భారీ ప్యాకేజీ కూడా ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం జరగదు. నష్టాల నుండి బయటకు తీసుకొచ్చాక అప్పగించమని సెయిల్ చెప్పింది. ఈ నెలాఖరులోగా ముడి సరుకు తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క లక్ష్యం. అగ్రగామిగా ఉండాలి స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో స్టీల్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా దీనికి పెద్ద ఎత్తున ప్యాకేజ్. విశాఖ ఉక్కు విషయానికి వచ్చినట్లయితే కొన్ని వాస్తవాలు మనం ఈ సందర్భంగా మనం మాట్లాడాలి. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, ఈ ప్యాకేజీ తరువాత కూడా మనం సమర్థవంతంగా ఈ ప్లాంట్ని నడవలేకపోతే అది మన యొక్క మేనేజ్మెంట్ యొక్క ఫెయిల్యూర్గా ఏదైతే కార్మికులకి ఇబ్బంది కలగకూడదు, కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం. ఇలాంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనంతో కూడా ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు, కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. మన అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబర్, డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఇన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పుడు కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబర్, డిసెంబర్. ఏదైతే ప్లాంట్ ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు, డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో దాదాపు 200 కోట్లు, 230 కోట్లు. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది.